ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భగవంతుడి దయ వల్ల ఆ హోటల్లో మైథిలికి ఏమీ కాలేదు. మీరనుకున్న విధంగా ఏమీ జరగలేదు. మీ అంతట మీరే వచ్చి చుట్టాల ముందు పరువు తీసుకుంటున్నారు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేసే. కుదరదే. నేను మహా మొండిదాన్ని. ఆ లీలాకృష్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సరే సరే, లేదంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ పీటల మీద నుంచి నిన్ను తీసుకెళ్లిపోతాను. అన్నయ్య, ఏమైంది? హల్వారాజ్ ఎక్కడా? ఏమో సిస్టర్, కళ్యాణ మండపం బయటున్నానని ఫోన్ చేసినాడు. తెర వెళ్ళేసరికి ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసినాడు. అయ్యో పాపం, మిమ్మల్ని బాగానే బకరాని చేశాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును బాబాయ్, వాడికి కూడా మైథిలి పెళ్లి జరగటం ఇష్టం లేదు. అందుకే మీకు వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. ఏమే విన్నావుగా? ఆ హల్వారాజు రాలేదంట. వీళ్ళెలాగో నిజం నిరూపించలేరు. ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకు లేదు. పద, మైథిలిని తీసుకొని వెళ్ళిపోదాం. లేదు లేదు, అందరూ మమ్మల్ని క్షమించండి, ఈ పెళ్లి జరగట్లేదు. మైథిలి, అమ్మా రా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ప్లీజ్ అండి, నా మాట వినండి. ఆగవయ్యా, నేనెవరి మాట వినను. ఏమైనా చెప్పాలనుకుంటే మీ వాళ్ళకి చెప్పుకో. సత్యవతి, నేను చెప్పేది వినమ్మా. నేనెవరి మాట విననండి. మీరేమైనా చెప్పాలనుకుంటే అదిగో ఆ పెద్ద మనిషికి చెప్పుకోండి. నువ్వు రావే. ప్లీజ్ అమ్మా ప్లీజ్, నా మాట వినండి. అమ్మా ఏంటి? నా మాట వినండి. అరే నీకే చెప్పేది. ఈ కుటుంబం వల్ల ఒకప్పుడు నా మేనగోడలకు మోసం జరిగింది. ఇప్పుడు ఒక అమాయకురాలైన ఆడపిల్లకు మోసం జరుగుతుంది. వీళ్ళు మారరు, రాక్షసులు. భగవంతుడా, నా మనవరాలు పెళ్లి కళ్ళారా చూసి ఆశీర్వదించి వెళ్దామనుకుంటే ఇలా అర్ధాంతరంగా ఆగిపోయేలా చేశావేంటి స్వామి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.